ఈరోజు వీడియోలో 5th క్లాస్ ఇంగ్లీష్ బ్లోజమ్స్ సెకండ్ యూనిట్ మై స్వీట్ మెమరీస్ ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మీనింగ్స్, టెక్స్టువల్ వొకాబులరీ, గ్రామర్, రైటింగ్ ఈ టాపిక్స్ గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని రకాల లేటెస్ట్గా వచ్చే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ కోసము కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అట్లాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వర్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మై స్వీట్ మెమరీస్ ప్రీ రీడింగ్ యాక్టివిటీ కింద యాక్టివిటీ 1, రీడ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. Visiting new places, meeting new people, and knowing about different cultures are usually what holidays are all about. సో సెలవుల్లో ఎవరైనా సరే కొత్త కొత్త ప్రదేశాలు చూడటము, కొత్తగా మనుషుల్ని కలుసుకోవటము, నెక్స్ట్ అట్లాగే డిఫరెంట్ కల్చర్స్ రకరకాలైనటువంటి ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి హాలిడేస్లో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లుక్ ఎట్ ద పిక్చర్స్ ఆఫ్ సమ్ ఫేమస్ ప్లేసెస్ దట్ ఆర్ పాపులర్ అమాంగ్ టూరిస్ట్స్. ముఖ్యంగా కింద కొన్ని పిక్చర్స్, కొన్ని ఇమేజెస్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ పర్యాటక ప్రదేశాల్లో ఫేమస్ అయినటువంటి కొన్ని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పిక్చర్స్ మనకి కింద ఇచ్చారనమాట. మ్యాచ్ ద పిక్చర్స్ విత్ దేర్ నేమ్స్. వాటి కింద నేమ్స్ కూడా ఇచ్చారు. ఆ కరెక్ట్ ఇమేజ్కి కరెక్ట్ నేమ్ని మ్యాచ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. అట్లాగే వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ, ఒకటి ఆల్రెడీ కూడా మ్యాచ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసరికి అందరికీ తెలిసినటువంటి ఫేమస్ ప్లేస్ వచ్చేసరికి తాజ్ మహల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చార్మినార్, హైదరాబాద్లో ఉంది మనకి ఇది చార్మినార్ హైదరాబాద్. నెక్స్ట్ రెడ్ ఫోర్ట్, ఎర్రకోట మీద ఎప్పుడు నేషనల్ ఫ్లాగ్ ఎగురుతూ ఉంటుందన్నమాట, అది మనకి ఢిల్లీలో ఉంది. సో రెడ్ ఫోర్ట్ ఢిల్లీ. నెక్స్ట్ హవా మహల్ జైపూర్. ఈ విధంగా నేమ్స్ పిక్చర్స్తో మ్యాచింగ్ చేయొచ్చు. నెక్స్ట్ బి వచ్చేసరికి హాలిడేస్ హెల్ప్ అస్ టు రిలాక్స్ అండ్ రిఫ్రెష్. సెలవులు ఏవైతే ఉన్నాయో అవి మనకి సహాయం చేస్తూ ఉంటాయి కొంచెం రిలాక్స్ అవ్వడానికి, అట్లాగే మైండ్ ఏదైతే ఉందో దాన్ని రిఫ్రెష్ చేసుకోవడానికి. దే ఆర్ ఆల్వేస్ ప్యాక్డ్ విత్ ఫన్. పీపుల్ లవ్ హాలిడేస్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. అట్లాగే హాలిడేస్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు అనమాట, అందరికీ హాలిడేస్ అంటే ఇష్టము. ర్యాంక్ దమ్ అకార్డింగ్ టు యువర్ చాయిస్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో కింద హాలిడేస్లో అంటే హాలిడేస్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ కానీ, లేకపోతే హాలిడేస్ ఎందుకు ఇష్టపడతారో కింద కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. మీ యొక్క అభిప్రాయం ప్రకారము వాటికి ర్యాంకింగ్ అంటే ఏది ఫస్ట్ ప్రయారిటీ, ఏది సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. ఐ లవ్ హాలిడేస్ బికాస్ ఐ కెన్. ఇందులో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి లాస్ట్ వన్, రిలాక్స్ అండ్ ఫర్గెట్ అబౌట్ స్టడీస్. నాకు హాలిడేస్ ఎందుకు ఇష్టం అంటే నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను, హాలిడేస్లో చదువు ఏదైతుందో దాని గురించి మర్చిపోతాను. సో ఫస్ట్ ప్రయారిటీ వెన్ ఇట్ కమ్స్ టు స్టూడెంట్స్. సెకండ్ వన్, హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. హాలిడేస్లో పిల్లలందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో ఆటలు ఆడుకోవడం, పాటలు పాడుకోవడము, టీవీ చూడటం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్, దట్ ఈస్ ద సెకండ్ వన్. దెన్ థర్డ్ వన్, స్పెండ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఎక్కువ సమయాన్ని ఫ్యామిలీ మెంబర్స్తో, పేరెంట్స్తోనూ, సిబ్లింగ్స్, బ్రదర్స్, సిస్టర్స్తో గడుపుతూ ఉంటారు. దట్ ఈస్ ద థర్డ్ వన్. విజిట్ న్యూ ప్లేసెస్ అండ్ మీట్ న్యూ పీపుల్. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు, దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళకి, లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇలా వెళ్తూ ఉంటారనమాట. అండ్ ద లాస్ట్ వన్, నో మోర్ అబౌట్ డిఫరెంట్ కల్చర్స్. రకరకాల ప్లేసులకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి కల్చర్స్, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం వాటికి నెంబరింగ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్ మీనింగ్స్ ఒకసారి చూద్దాం. సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్ ఒకసారి చూస్తే, వైడ్ విశాలమైన, బ్రాడ్ విస్తృత విశాలమైనటువంటి, కన్సోల్డ్ మీన్స్ ఓదార్చడము, కంఫర్టెడ్ ఓదార్చడము, స్కాల్డెడ్ తిట్టడము, హేటెడ్ ద్వేషించడం, ఇన్సిస్టెడ్ పట్టుబట్టడము, మెయింటైన్ ఫీమ్లీ గట్టిగా నిర్వహించడము, ఎంక్వైర్డ్ విచారించడము, స్వీట్ తీయని మధురమైనటువంటి, మెమరీస్ జ్ఞాపకాలు, విజిట్ చూడటము, పీపుల్ ప్రజలు, నోయింగ్ తెలుసుకోవటము, డిఫరెంట్ భిన్నమైనటువంటి, కల్చర్స్ సంస్కృతులు,
డిస్పర్స్డ్ చెదరగొట్టడము, బ్రాట్ టుగెదర్ కలిసి రావటము, కలిసి తీసుకురావటము, కంట్రిబ్యూటెడ్ సహకరించడము, అసిస్టెడ్ సహాయపడటము, ఇమాజిన్డ్ ఊహించడము, కమిటీ సమూహము లేదా బృందము, ఆర్మీ సైన్యము, ట్రూప్ దళము, మనుషుల సమూహము, బ్యాటిల్ యుద్ధము, ఎనిమీస్ శత్రువులు, యూజువల్లీ సాధారణంగా, ఫేమస్ గొప్ప పేరు గల, పాపులర్ జనాదరణ పొందిన, టూరిస్ట్ సందర్శకులు, ఫోర్ట్ కోట, ప్యాక్డ్ మూటగట్టినటువంటి, రీజన్స్ కారణాలు, అకార్డింగ్ టు ఆ ప్రకారము, స్పెండ్ ఖర్చు, లాట్ ఎక్కువ. బెటాలియన్ సైనిక దళము, ట్రైబ్ తెగ, ట్యూబర్స్ దుంపలు, ఫ్లాక్ పక్షుల గుంపు, ఫ్లూ ఎగిరింది, క్యాటిల్ పశువుల మంద, మిలిటరీ సైనికులు, స్వామ్ తేనెటీగల గుంపు, వెకేషన్ సెలవులు, డైరీ దినచర్య అలవాటుగా రాసేది, హ్యాబిట్ అలవాటు, ఎక్స్పీరియన్స్ అనుభవం, ఓన్ స్వంత, ఈగర్ ఆసక్తిగా, కజిన్ పెదనాన్న చిన్నాన్న కొడుకు లేదా కూతురు, ట్రావెల్ ప్రయాణము, లక్కీలీ అదృష్టవశాత్తు, జర్నీ ప్రయాణము, వెదర్ వాతావరణము, ప్లెజెంట్ ఆహ్లాదకరమైన, న్యూమరస్ ఎక్కువ, క్రేన్స్ కొంగలు, లష్ కోమలమైనటువంటి, ప్యాడీ వరి, ఫీల్డ్స్ పొలాలు, స్కేర్ క్రోస్ దిష్టిబొమ్మలు, క్రాప్ పంట, థ్రెషింగ్ నూర్పిడి, కుకు కోకిల, పర్హాప్స్ బహుశా, ఎన్చాంటింగ్ మంత్రముగ్ధులవటము, డెలీషియస్ రుచికరమైన, మీన్ వైల్ ఇది ఇలా ఉండగా, మరోవైపు, షో చూపించు, రన్ డౌన్ కిందకి పరిగెట్టెను, అరేంజ్ ఏర్పాటు చేయటం, స్కేర్ భయపెట్టుట, అవే దూరంగా, లెస్ తక్కువ, పీస్ఫుల్ ప్రశాంతత, గాట్ ఆఫ్ దిగి, ర్యాన్ పరిగెట్టెను, రన్ పరిగెత్తడము, డిలైటెడ్ ఆనందంగా ఉండటము, సరౌండెడ్ చుట్టుముట్టిన, టైన్స్ దారులు, కౌ ఆవు, బ్రేక్ పగిలిపోవటము, గ్రౌండ్ నట్ వేరుశెనగ, లేటర్ తరువాత, సెల్ అమ్మడము, నీట్లీ చక్కగా, టుక్ తీసుకోవటము, కెనాల్ కాలువ, బాత్ స్థానము, జాక్ ఫ్రూట్ పనసపండు, నీమ్ వేప, పొమాగ్రనేట్ దానిమ్మ, లాడెన్ కిందకి వంగటము, హెవీలీ బరువుగా, సీజన్ ఋతువు, వోకప్ మేల్కోవటము, వాక్ నడవడం, బ్రీజ్ చల్లని గాలి, స్వేయింగ్ నెమ్మదిగా కదలటము, స్లాషింగ్ చల్లుకోవటము, క్లైంబింగ్ ఎక్కడము, టాప్ పైన, టామరిన్ ట్రీ చింత చెట్టు, హైడ్ అండ్ సీక్ దాగుడు మూతలు, బానియన్ ట్రీ మర్రి చెట్టు, కూల్ చల్లని, స్విమ్ ఈత, సిట్ కూర్చొని, శాట్ కూర్చున్నాడు, రాక్ రాయి, స్మూత్ మృదువైన, వాచ్ చూడటము, లాఫ్ నవ్వటము, వాష్ ఉతకటము, డ్రైడ్ ఆరబెట్టడము, వెట్ తడి, హెయిర్ జుట్టు, పెబుల్స్ గులకరాళ్ళు, అన్ప్లెజెంట్ ఆహ్లాదకరంగా లేనటువంటి, క్లీన్ శుభ్రంగా, డర్టీ మురికిగా, అన్క్లీన్ శుభ్రంగా లేనటువంటి, స్మూత్ మృదువైన, రఫ్ కఠినము, డెలీషియస్ రుచికరమైన, టేస్ట్లెస్ రుచిలేని, టేస్టీ రుచికరమైన, ఇన్సిపిడ్ రుచిలేని, కాక్ కోడి, సీనరీ దృశ్యము, రిటర్న్డ్ వెనకకు తిరిగి, ట్రిప్ చిన్న ప్రయాణము, రియలైజ్డ్ గ్రహించడము తెలుసుకోవటము, డ్యూరింగ్ ఆ సమయంలో, ఫార్వర్డ్ ముందుకి, లెస్ తక్కువ, మోర్ ఎక్కువ, ఫ్రెష్ తాజా కొత్త, స్టేల్ మగ్గిపోయిన పాత నిల్వ ఉండినటువంటి, స్ట్రీమ్ ప్రవాహము, లేక్ సరస్సు, గ్లిట్టర్ మెరుపులు లేదా కాంతులు, ఓల్డెస్ట్ పెద్దదైన, యంగెస్ట్ చిన్నదైన, స్ట్రాంగ్ బలమైన, క్యాటిల్ పశువుల మంద, గ్రేజింగ్ మేత మేయటము, మౌంటైన్ పర్వతం, హార్డ్ కఠినము, సాఫ్ట్ మృదువు, థిక్ దళసరి, థిన్ పలుచని, నారో ఇరుకైన, బ్రాడ్ విశాలమైన, స్టార్టెడ్ ప్రారంభం, ఎండెడ్ ముగింపు, ప్లెజెంట్ ఆహ్లాదకరము, ఫౌంటైన్స్ జలయంత్రము, క్లౌడ్స్ మేఘాలు, సైలింగ్ ఓడ ప్రయాణము, ప్రివైలింగ్ ఎక్కువగా ఉండటము, ట్విట్టర్ పక్షుల కిలకిలారావాలు. ఇవి మనకి సెకండ్ యూనిట్ మై స్వీట్ మెమరీస్ ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్.
ఇంకా లెసన్ తర్వాత యాక్టివిటీ 2లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని. నెక్స్ట్ రామన్ నెంబర్ 2కి వెళ్ళిపోతే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ రైట్ ద కరస్పాండింగ్ లెటర్స్ ఇన్ ద బ్రాకెట్స్. ఫస్ట్ వన్, సంతోష్ వెంట టు, సంతోష్ వెళ్ళినటువంటి ఊరి పేరు వచ్చేసరికి రామాపురం, ఆప్షన్ ఏ. ద ప్యాడీ ఫీల్డ్స్ వర్ డాష్ ఇన్ కలర్, ఆప్షన్ బి గ్రీన్ ఇన్ కలర్. సి డాష్ హెల్ప్డ్ ఈజ్ ఫాదర్ ఇన్ మిల్కింగ్ ద కౌస్, ఎవరు హెల్ప్ చేశారంటే అమాన్, ఆప్షన్ సి. ద గర్ల్స్ వర్ ప్లేయింగ్ నియర్ ఏ డాష్ ట్రీ, ఎక్కడ అంటే బానియన్ ట్రీ, ఆప్షన్ ఏ. సంతోష్ రిటర్న్ హోమ్ ఆన్ April 28th, ఆప్షన్ బి సూటబుల్ ఆన్సర్. ఇంకా యాక్టివిటీ 3 వొకాబులరీ వచ్చేసరికి లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్. ఐ గాట్ ఏ సీట్ నియర్ ద విండో, ఐ హ్యావ్ టేస్ట్ ద ఫస్ట్ మ్యాంగో ఆఫ్ ద సీజన్. ఇవి మనకి ఇచ్చినటువంటి 2 సెంటెన్సెస్. కింద ఏం చెప్తున్నారంటే ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ఫార్ అండ్ లాస్ట్ respectively. Such words which give the opposite meanings are called యాంటోనియమ్స్. ఇలా వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాంటోనియమ్స్ అని చెప్పేసి మనం ఇంగ్లీష్లో పిలుస్తామని చెప్పాను. ఇక్కడ హీర్ ఆర్ సమ్ యాంటోనియమ్స్ ఫర్ యూ టు అండర్స్టాండ్. యాంటోనియమ్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవడానికి కింద కొన్ని వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు అంటే యాంటోనియమ్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ తక్కువ, మోర్ ఎక్కువ, ఫ్రెష్ తాజా, స్టేల్ నిల్వ ఉండటము, బ్యూటిఫుల్ అందమైన, అగ్లీ అందవిహీనంగా ఉన్న, హార్డ్ గట్టిగా ఉండటము, సాఫ్ట్ మృదువుగా ఉండటము, థిక్ పలచిని, థిన్ మందము, నేరో ఇరుకైనటువంటి, బ్రాడ్ వెడల్పైన. సో ఈ సైడ్ ఉన్న వాటికి ఈ సైడ్ ఉన్నవి మనకి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు అంటే యాంటోనిమ్స్. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై చేంజింగ్ ద అండర్లైన్ వర్డ్ విత్ ఇట్స్ ఆపోజిట్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిలో ఒక వర్డ్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటటువంటి ఆపోజిట్ రాసి సెంటెన్స్ని రీరైట్ అంటే మళ్ళీ తిరిగి రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ ఒక సెంటెన్స్ కూడా మనకి ఇచ్చారు. ఎగ్జాంపుల్ అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే. స్టార్టెడ్కి ఆపోజిట్ వర్డ్ ఎండెడ్. సో రీరైట్ సెంటెన్స్ మళ్ళీ రాస్తే ద జర్నీ ఎండెడ్ టుడే. అలా కింద ఉన్నాయి చూస్తే ద వెదర్ వాజ్ ప్లెజెంట్ ఇన్ ద మార్నింగ్. ప్లెజెంట్ అంటే ఆహ్లాదకరంగా ఉండటం, దానికి ఆపోజిట్ వర్డ్ అన్ప్లెజెంట్. ద వెదర్ వాజ్ అన్ప్లెజెంట్ ఇన్ ద మార్నింగ్. సెకండ్ వన్, ద రివర్ వాజ్ సో క్లీన్. క్లీన్ అంటే పరిశుభ్రమైనటువంటి, ఆపోజిట్ వర్డ్ డర్టీ. ద రివర్ వాజ్ సో డర్టీ. క్లీన్ ఆర్ అన్క్లీన్ కూడా రాసుకోవచ్చు. ఐ శాట్ అన్ ఏ స్మూత్ రాక్. స్మూత్ అంటే మెత్తగా ఉన్నటువంటి, నునుపుగా ఉన్నటువంటి బండరాయి మీద కూర్చున్న. ఐ శాట్ అనే స్మూత్గా ఆపోజిట్ యాంటోనిమ్ వచ్చేసరికి మనకి రఫ్. ఐ శాట్ అనే రఫ్ రాక్, గరుకుగా ఉన్నటువంటి. నెక్స్ట్ వన్ డెలీషియస్. డెలీషియస్ అంటే టేస్టీ అనమాట, రుచికరమైనటువంటి. దానికి ఆపోజిట్ వర్డ్ టేస్ట్లెస్. ద బ్రేక్ఫాస్ట్ వాజ్ టేస్ట్లెస్. టేస్టీ అంటే రుచికరమైనటువంటి. ద మ్యాంగో వాజ్ ఇన్సిపిడ్ అంటే రుచికరంగా లేకపోవటము, నథింగ్ బట్ టేస్ట్లెస్. నెక్స్ట్ యాక్టివిటీ 4 వచ్చేసరికి సంతోష్ సా మెనీ థింగ్స్ ఇన్ రామాపురం. రామాపురం వెళ్ళిన తర్వాత గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి, అక్కడ తను చాలా వస్తువుల్ని విషయాల్ని చూశాడు. రైట్ ద వర్డ్స్ అసోసియేటెడ్ విత్ ద విలేజ్. అసోసియేటెడ్ అంటే బిలాంగ్స్ టు. విలేజ్కి సంబంధించిన కొన్ని వర్డ్స్ని ఇక్కడ రాయండి అంటున్నారు. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. విలేజ్లో ఉన్నటువంటి ఒకటి ఆల్రెడీ రాశారు. ఒకటి అవి ఏంటంటే గ్రీన్ ఫీల్డ్స్, పచ్చని పొలాలు అని చెప్పేసి. విలేజ్లో మనకి ఇంకేం కనబడతాయి? బర్డ్స్ పక్షులు కనబడతాయి, ఫార్మర్స్ రైతులు ఉంటారు, కెనాల్స్ కాలువలు ఉంటాయి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి క్యాటిల్ అంటే పశువులు, కౌస్, బఫెలోస్, షీప్, గోట్ ఇవన్నీ కూడా క్యాటిల్ కిందకు వస్తాయి. ఫ్రెష్ ఎయిర్. విలేజ్లో మనకి పొల్యూషన్ ఉండదు కాబట్టి ఫ్రెష్ ఎయిర్. బుల్లా కార్డ్స్ ఎడ్ల బండులు, కోకోనట్ ట్రీస్, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు కనబడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి విలేజ్లో కనిపించేటటువంటి థింగ్స్ అనమాట. యాక్టివిటీ 5 వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. దెర్ ఈజ్ నో వన్ ఎట్ హోమ్. నో వన్ అనేది మనకి బోల్డ్ లెటర్స్లో ఇచ్చారు. బోల్డ్ లెటర్స్లో అంటే థిక్ లెటర్స్లో ఇచ్చారు. ఇంట్లో ఎవరూ లేరు. అండ్ నథింగ్ ఈజ్ దేర్ టు డూ. ఎవరూ లేరు కాబట్టి చేయడానికి ఏమీ లేదు. ఇట్ ఈస్ వెరీ బోరింగ్. లెట్స్ గో అవుట్ అండ్ డూ సంథింగ్. బయటికి వెళ్ళి ఏదన్నా చేద్దాం. సంథింగ్ అనేది బోల్డ్ లెటర్లో ఉంది. పల్లవి సెట్ టు సంతోష్. ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్ వర్డ్స్ దట్ ఈస్ నో వన్, నథింగ్, సంథింగ్ డు నాట్ ప్రిఫర్ టు ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ థింగ్. సో ఇక్కడ పైన బోల్డ్ లెటర్స్లో ఇచ్చిన నో వన్ కావచ్చు, నథింగ్ కావచ్చు, నెక్స్ట్ అట్లాగే సంథింగ్ కావచ్చు. అది ప్రత్యేకంగా ఏ ఒక్క డు నాట్ రిఫర్ టు ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ థింగ్, ఎవరికి కూడా ప్రత్యేకంగా ఒక మనిషిని కానీ
ఒక వస్తువును కానీ ఉద్దేశించి చెప్పట్ల. సచ్ ఎ వర్డ్స్ ఆర్ కాల్డ్ ఇండెఫినిటివ్ ప్రొనౌన్స్. సో అట్లాంటి వాటిని ఇండెఫినిటివ్ ప్రొనౌన్స్ అంటాం. ప్రొనౌన్స్ అంటే సర్వనామం అని. అది కూడా ఎవరిని వస్తువును కానీ మనిషిని కానీ ఫలానా అని చెప్పేసి చెప్పకుండా వాటిని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని చెప్పేసి అంటాము. దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పీపుల్, ప్లేసెస్ ఆర్ థింగ్స్ వితౌట్ సేయింగ్ ఎగ్జాక్ట్లీ హూ, వేర్ ఆర్ వాట్ దే ఆర్. వీటిని ఎందుకు ఉపయోగిస్తాము అంటే మనుషుల గురించి కావచ్చు, ప్రదేశాల గురించి కావచ్చు, వస్తువుల గురించి కావచ్చు. వీటిలో ఏది, ఎక్కడ, ఎవరు అని ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు కాకుండా, అంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేయకుండా చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ ఇండెఫినిటివ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగిస్తాము. హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఇండెఫినిటివ్ ప్రొనౌన్స్ రిఫరింగ్ టు పీపుల్, ప్లేసెస్ అండ్ థింగ్స్. ఇక్కడ ఇండెఫినిటివ్ ప్రొనౌన్స్ యొక్క లిస్ట్ ఇచ్చారనమాట. పీపుల్ ప్రజలు అంటే మనుషులకు సంబంధించి, ప్లేసెస్ ప్రదేశాలకు సంబంధించి, థింగ్స్ వస్తువులకు సంబంధించి ఉపయోగించేవి. పీపుల్కి సంబంధించి అయితే ఎనీవన్ ఎవరైనా కావచ్చు, ఎనీబడి. ఎవరన్ ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి. నో వన్ ఏ ఒక్కరు కాదు, నో బడి. సమ్ వన్ ఎవరో ఒకళ్ళు, సంబడి. అదే ప్లేసెస్కి వచ్చేసరికి ఎనీవేర్ ఎక్కడైనా కావచ్చు, ఎవ్రీవేర్ ప్రతి చోట, నోవేర్ ఎక్కడా కాదు, సమ్వేర్ ఎక్కడో ఒక చోట. థింగ్స్కి వచ్చేసరికి ఎనీథింగ్ ఏదైనా కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతిదీ, నథింగ్ ఏమీ లేదు, సంథింగ్ ఏదో ఒకటి. ఇప్పుడు నౌ కంప్లీట్ ద సెంటెన్సెస్ చూసింగ్ వన్ ఆఫ్ ద వర్డ్స్. పైన ఇండెఫినిటివ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని కింద మనకి బ్లాంక్స్ పక్కన ఉన్నటువంటి ఇట్లా 3 ఇవ్వడం జరిగింది. వాటిలో సూటబుల్ వర్డ్ తీసుకొచ్చి ఫిల్ చేయండి అంటున్నారు. ఐ లాస్ట్ మై వాచ్. లాస్ట్ అంటే పోగొట్టుకోవడం. నా వాచ్ నేను పోగొట్టుకున్నాను. ఐ హ్యావ్ లుక్డ్ ఫర్ ఇట్. సో నేను దానికోసం వెతికాను. ఎక్కడ వెతుకుతాం? మనకు ఏదన్నా మన వస్తువు పోయినప్పుడు ప్రతి చోట వెతుకుతాం అనమాట. ప్లేస్ కాబట్టి ప్లేస్కి వచ్చేసరికి మనం ఏం చూసుకోవాలి? ఎవ్రీవేర్, ఎనీవేర్ అట్లా చూసుకోవాలన్నమాట. నోవేర్ కాబట్టి ఇక్కడ ఎవ్రీవేర్ ప్రతి చోట. ఇది సూటబుల్ ఆన్సర్. డాష్ బ్రోక్ ద విండో. ఎవరో విండోని పగలగొట్టారనమాట. నథింగ్ అంటే ఏదీ లేదు, ఎవ్రీవేర్ అంటే ఎక్కడైనా, సమ్ వన్ ఇక్కడ ఎవరో పర్సన్ కాబట్టి సమ్ వన్ ఎవరో ఒకరు పగలగొట్టారు కాబట్టి సమ్ వన్. ఇట్ ఈజ్ ఎ సీక్రెట్. ఇది ఒక రహస్యం. డోంట్ టెల్ కాబట్టి ఈ రహస్యానికి కూడా మనం ఇప్పుడు ఏమంటాం? ఎవరికీ చెప్పొద్దు అంటాం. ఎనీవన్, సంథింగ్, నో వన్. డోంట్ టెల్ ఎనీవన్ ఏ ఒక్కరికి కూడా చెప్పొద్దు. ఐఎమ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్. నేను నా కళ్ళజోడు కోసం ఎదుగుతూ ఉన్నాను. ఐ కాంట్ ఫైండ్ దమ్. నాకు అవి ఎక్కడ కూడా కనిపించలే. అంటే ఎక్కడ? ఎనీవేర్. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఈ సమస్య చాలా కష్టంగా ఉంది. ఎందుకు అంటే దానికి ఆన్సర్ ఎవరికీ తెలియదు అనమాట. ఏ ఒక్కరికి తెలియదు అంటాక మనం నోబడీ నోస్ ద ఆన్సర్. ఈ విధంగా ఇండెఫినిటివ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సహాయంతో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయొచ్చు. యాక్టివిటీ 6 వచ్చేసరికి లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. లెసన్లో ఉన్నటువంటి మళ్ళీ ఒక 2 సెంటెన్సెస్ ఇచ్చారు మనకి. అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే. స్టార్టెడ్ అనేదేమో బోల్డ్ లెటర్స్లో ఉంది. పల్లవి షోడ్ మీ. షోడ్ అనేదేమో బోల్డ్ లెటర్స్లో ఉంది. హౌ టు ప్లే విత్ ఏ టైర్ అండ్ స్టిక్. ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్స్ స్టార్ట్ అండ్ షో. పైన అండర్లైన్ చేసినవి ఏవైతే ఉన్నాయో అంటే బోల్డ్ లెటర్స్లో ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి ఇచ్చిన వాటి యొక్క పాస్ట్ ఫార్మ్స్ అంటే వెర్బ్ యొక్క సెకండ్ రూపం, పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేసేవి. స్టార్ట్, స్టార్టెడ్, షో, షోడ్. ద అబోవ్ యాక్షన్స్ రియల్లీ టుక్ ప్లేస్ అండ్ ద స్పీకర్ ఎక్స్ప్రెస్డ్ ద సేమ్ యూజింగ్ ద అబోవ్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్స్. ఆల్రెడీ జరిగిపోయి వాటికి సంబంధించే స్పీకర్ మాట్లాడే వ్యక్తి వాటికి సంబంధించినవి చెప్పడం జరిగింది. బట్ సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ సర్టన్ యాక్షన్స్ దట్ డిడ్ నాట్ టేక్ ప్లేస్. అట్లాగే పాస్ట్లో జరిగినటువంటి సంఘటనల్ని చెప్పడానికి మనం చూసాము. కొన్ని సందర్భాల్లో జరగనటువంటివి ఏవైతే ఉన్నాయో డిడ్ నాట్ టేక్ ప్లేస్ అలాంటి వాటిని చెప్పడానికేమో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తేనేమో సింపుల్ పాస్ట్ నెగిటివ్ ఉపయోగిస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ రైన్డ్ ఎస్టర్డే. నిన్న వర్షం పడింది. నిన్న వర్షం పడలేదంటానికి ఇట్ డిడ్ నాట్ రైన్ ఎస్టర్డే. ద నెగిటివ్ ఆఫ్ ద వెర్బ్ ఫామ్ రైన్డ్ ఈజ్ రిటర్న్ యాజ్ డిడ్ నాట్ రైన్. సో రైన్డ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్ V2 ఏదైతే ఉందో దాన్ని పడలేదు అని చెప్పేసి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం జరగలేదు కాబట్టి డిడ్ అనే దాన్ని వాడాము. నెగిటివ్ ఫామ్ నాట్ ఉపయోగించాము. డిడ్ ఉపయోగించినప్పుడు మనం V2 యొక్క ఫామ్ ఏదైతే ఉందో దాన్ని మనం V1గా రాస్తాము. డిడ్ ఉన్నప్పుడు అనమాట. డిడ్ నాట్ రైన్గా రాసాము. దట్ ఈస్ డిడ్ నాట్ రైన్. డిడ్ నాట్ రైన్ ఆర్ డిడింట్ రైన్. ఇట్ డిడింట్ మీన్స్ కాంట్రాక్టెడ్ ఫామ్ అనమాట.
హీర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ కొన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇటువైపు వచ్చేసరికి ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ నెగిటివ్లో ఉన్నాయన్నమాట. ఐ గాట్ యువర్ లెటర్, నాకు నీ ఉత్తరం అందింది. ఇది వచ్చేసరికి అందరూ ఏదో అనాలి. ఐ డిడ్ నాట్ గాట్ అలా గెట్ అవుతుందన్నమాట. ఐ డిడ్ నాట్ గెట్ యువర్ లెటర్. అమాన్ హెల్ప్డ్ హిస్ ఫాదర్, అమాన్ వాళ్ళ నాన్నకు సహాయం చేస్తున్నాడు. సహాయం చేయట్లేదని చెప్పాలి. హెల్ప్డ్ అలా హెల్ప్ అవుతుంది. అమాన్ డిడ్ నాట్ హెల్ప్ హిస్ ఫాదర్. శృతి లెర్న్డ్ హర్ లెసన్, తన లెసన్ నేర్చుకుంటుంది. లెర్న్డ్ అలా లెర్న్ అవుతుంది. శృతి డిడ్ నాట్ లెర్న్ హర్ లెసన్. ద లయన్ కిల్డ్ ద మౌస్. ద లయన్ డిడ్ నాట్ కిల్డ్ అలా కిల్ అవుతుంది. ద లయన్ డిడ్ నాట్ కిల్ ద మౌస్. వీ సా ఏ మూవీ లాస్ట్ వీక్. సా V2 వచ్చేసరికి డిడ్ ఇచ్చేసాం కాబట్టి V1 అవుతుంది. వీ డిడ్ నాట్ సీ ఏ మూవీ లాస్ట్ వీక్. ఈ విధంగా సింపుల్ పాస్ట్ టర్మ్స్ అన్నిటిని కూడా సింపుల్ పాస్ట్ నెగిటివ్తో డెడ్ నాట్ నెగిటివ్ ఫామ్ ఉపయోగించుకుని V1తో మనం వాటిని సింపుల్ పాస్ట్ నెగిటివ్గా మార్చవచ్చు. నౌ చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ దేర్ నెగిటివ్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ టాస్క్ ఏమి ఇస్తున్నారంటే లెఫ్ట్ సైడ్ సింపుల్ పాస్ట్ ఫామ్స్ ఇచ్చారు. వాటిని సింపుల్ పాస్ట్ నెగిటివ్గా మార్చండి అంటున్నారు. ద బర్డ్ ఫ్లూ, పక్షి ఎగిరింది. ద బర్డ్స్ డిడ్ నాట్, ఇక్కడ బర్డ్స్ అని పడింది, యాక్చువల్గా బర్డ్. డెడ్ నెగిటివ్ కాబట్టి నాట్ ఉపయోగించాము. ఫ్లూ దీని యొక్క V1 ఫ్లై. ద బర్డ్ డిడ్ నాట్ ఫ్లై. హీ సోల్డ్ ద కార్, అతను కార్ అమ్మాడు. హీ డిడ్ నాట్, సోల్డ్ యొక్క V1 సెల్. హీ డిడ్ నాట్ సెల్ ద కార్. షీ లాస్ట్ హర్ బ్యాగ్. షీ డిడ్ నాట్ లాస్ హర్ బ్యాగ్. ద ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్. లెఫ్ట్ యొక్క V1 లీవ్. ద ట్రైన్ డిడ్ నాట్ లీవ్ ద స్టేషన్. ఐ సాంగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడాను. నేను పాట పాడలేదు అంటానికి ఐ డిడ్ నాట్ సాంగ్ యొక్క V1 సింగ్. ఐ డిడ్ నాట్ సింగ్ ఏ సాంగ్. ఈ విధంగా సింపుల్ పాస్ట్ నెగిటివ్ ఫామ్స్ రాయొచ్చు మనం. పల్లవి హ్యాస్ ఎ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు కంప్లీట్ బై లాస్ట్ మండే. పల్లవికి సోమవారానికి కొన్ని పనులు ఉన్నాయంట. బట్ టుడే ఈజ్ థర్స్డే. సోమవారం చేయాల్సిన పనులు ఉన్నాయి, కానీ ఈరోజు వచ్చేసరికి అప్పుడే గురువారం వచ్చింది. షీ కంప్లీటెడ్ సమ్, వాటిల్లో తాను చేయాల్సిన లిస్ట్ ఆఫ్ థింగ్స్లో కొన్ని మాత్రమే కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసిన వాటి ఎదురుకుంటే టిక్ మార్క్ ఇచ్చారంట. అండ్ డిడ్ నాట్ కంప్లీట్ సమ్, వాటిలో కొన్ని తను కంప్లీట్ చేయలే, వాటి ఎదురుకుంటా ఇంటూ మార్క్ ఉందంట. రీడ్ ద లిస్ట్ అండ్ రైట్ సెంటెన్సెస్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో. వన్ హ్యాస్ బిన్ డన్ ఫర్ యూ. ఆ లిస్ట్ చదివి తను ఏవైతే సెంటెన్సెస్ చేయలేదో వాటిని పక్కన రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ ఒకటి మనకి ఇచ్చారు. ఫినిష్ హోంవర్క్, తన యొక్క హోంవర్క్ని కంప్లీట్ చేసింది, ఎదురుకొని టిక్ ఉంది. పల్లవి ఫినిష్డ్ హర్ హోంవర్క్ అంటే మనం సింపుల్ పాస్ట్లో రాయాలన్నమాట. టిక్ ఉన్నవి సింపుల్ పాస్ట్లోను, ఇంటూ మార్క్ ఉన్నవి సింపుల్ పాస్ట్ నెగిటివ్ ఫామ్లో రాయాలి. మేక్ నోట్స్, అది చేయలేదు, ఇంటూ మార్క్ ఉంది కాబట్టి పల్లవి డిడ్ నాట్ మేక్ నోట్స్. డ్రా డయాగ్రామ్స్, టిక్ మార్క్ ఉంది. పల్లవి డ్రూ డయాగ్రామ్స్, దీని యొక్క V2 వచ్చేసరికి డ్రూ. పాలిష్ షూస్, టిక్ మార్క్ ఉంది కాబట్టి పల్లవి పాలిష్డ్ హర్ షూస్. బై రిబ్బన్స్, తన పని చేయలే. పల్లవి డిడ్ నాట్ బై యొక్క బై V1 ఉంటుంది. డిడ్ నాట్ ఉపయోగిస్తాము. ప్రిపేర్ ఎ రిపోర్ట్, అది ఇంటూ మార్క్ ఉంది. పల్లవి డిడ్ నాట్ ప్రిపేర్ ఎ రిపోర్ట్. ఈ విధంగా టిక్ మార్క్ ఉన్న వాటిని ఏమో సింపుల్ పాస్ట్ ఫామ్స్ గాను, టిక్ మార్క్ లేని వాటిని సింపుల్ పాస్ట్ నెగిటివ్ ఫామ్స్గా మనం మార్చి రాయాల్సి ఉంటుంది. తర్వాత యాక్టివిటీ 7 వచ్చేసరికి రీడ్ ఏ శాంపుల్ డైరీ ఎంట్రీ ఆఫ్ సంతోష్ ఆన్ హిస్ బర్త్డే. తనకు బర్త్డేకి సంబంధించి ఆ రోజు జరిగినటువంటి అంశాలని సంతోష్ తను ఇక్కడ ఒక డైరీ ఎంట్రీగా రాసుకున్నాడు అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక టాస్క్ ఇస్తున్నాడు. అదేంటో చూద్దాం. అదేంటంటే నౌ రైట్ యువర్ డైరీ ఎంట్రీ డిస్క్రైబింగ్ హౌ యూ సెలబ్రేటెడ్ దీపావళి యూజింగ్ ద హింట్స్ గివెన్ బిలో. దీపావళి నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావో కింద కొన్ని హింట్స్ ఇచ్చారు, వాటి యొక్క సహాయంతో డైరీ ఎంట్రీ రాయండి అంటున్నాడు. దీపావళి, హౌస్ డెకరేషన్, న్యూ క్లాత్స్, లక్ష్మీ పూజ, కలర్ఫుల్ లైట్స్, రంగోలీ ప్యాటర్న్స్, బర్నింగ్ క్రాకర్స్, ఎంజాయిడ్. వీటి యొక్క సహాయంతో రాయండి అంటున్నారు. ఒకసారి చూద్దాం. టుడే వాజ్ ఏ మ్యాజికల్ డే యాజ్ వీ సెలబ్రేటెడ్ దీపావళి. ఈరోజు చాలా ఒక మ్యాజిక్ ఉన్నటువంటి రోజు, ఎందుకంటే మనం ఈరోజు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, దీపావళి అంటే దీపాల పండుగ అని అర్థము. ద ఎగ్జైట్మెంట్ బిగాన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెన్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ గేదర్ టు డెకరేట్ ద హౌస్. మార్నింగ్తోనే పండుగ యొక్క వాతావరణం మా ఇంట్లో మొదలైంది. మా ఫ్యామిలీ అందరూ కూడా ఇంటిని డెకరేట్ చేయడం మొదలుపెట్టారు. వీ అడర్న్డ్ ఎవ్రీ కార్నర్ విత్ కలర్ఫుల్ లైట్స్. సో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మూల కూడా రంగురంగుల దీపాలు పెట్టడం మొదలుపెట్టారు. వైబ్రెంట్ రంగోలీ ప్యాటర్న్స్, చక్కని ముగ్గులు వేశారు. అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, పుష్పాలతో ఇల్లును అలంకరించాం. ద హౌస్ లుక్డ్ సో వామ్
అండ్ ఇన్వైటింగ్, ఇల్లంతా చాలా వేడిగాను చక్కగా అందరిని ఆహ్వానించదగినగాను, షిమ్మరింగ్ విత్ ఫెస్టివ్ జాయ్, ఒక మాటలో చెప్పాలంటే పండగ వాతావరణం అంతా కూడా మా ఇంట్లోనే కనబడుతూ ఉంది, కళ్ళకు కట్టొచ్చినట్టుగా ఉంది. ఐ వోర్ మై న్యూ క్లాత్స్, కొత్త దుస్తులు ధరించాను. విచ్ ఐ హ్యాడ్ బీన్ ఈగర్లీ వెయిటింగ్ టు వేర్, తెచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు వేసుకోవాలని చెప్పేసి నేను చూస్తూ ఉన్నా. ద ఫ్యాబ్రిక్ వాజ్ సాఫ్ట్ అండ్ ఎలిగెంట్, బట్టలు చాలా మెత్తగా ఉన్నాయి. మేకింగ్ ఫీల్ స్పెషల్, పండగ వాతావరణం అంతా నా బట్టల్లో కనబడుతుంది. ఇన్ ద ఈవినింగ్, సాయంత్రం వచ్చేసరికి వీ పెర్ఫార్మ్డ్ లక్ష్మీ పూజ విత్ ఎ గ్రేట్ డివోషన్, అందరం కూడా భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజ చేశాము. ప్రేయింగ్ ఫర్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్, పూజ చేస్తూ అమ్మవారిని వేడుకున్నాము. ఏమని అంటే సిరి సంపదలు, సంతోషాన్ని ఇవ్వమని చెప్పేసి. ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఇన్సెన్స్ అండ్ ద సాఫ్ట్ గ్లో ఆఫ్ ద దియాస్ క్రియేటెడ్ ఏ సెరన్ అట్మాస్ఫియర్, ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో వెలిగించినటువంటి దీపాలు ఏదైతే ఉందో వాటి నుంచి వచ్చేటువంటి ఆ సువాసన ఏదైతే ఉందో అది ఒక విధంగా ఒక సెరెన్, పవిత్రమైనటువంటి అట్మాస్ఫియర్, వాతావరణం అక్కడ కనిపించింది. ఆఫ్టర్ ద పూజ అంతా అయిపోయిన తర్వాత వీ స్టెప్డ్ అవుట్ సైడ్ టు ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ద నైట్. ఇక అసలైన పండుగ మనకి నైటే మొదలవుతుంది కాబట్టి మేమందరం కూడా ఇళ్ళలోంచి బయటకు వచ్చాము. ద స్కై వాజ్ ఇల్యూమినేటెడ్ విత్ ఫైర్ వర్క్స్ యాజ్ ఎవ్రీ వన్ ఇన్ ద నైబర్హుడ్ లిట్ క్రాకర్స్. సో అందరూ కూడా ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్లో అందరూ కూడా క్రాకర్స్ వెలిగించడం వల్ల ఆకాశం మొత్తం కూడా లైట్లతో వెలిగిపోతూ ఉంది. ద సౌండ్స్ ఆఫ్ లాఫ్టర్ అండ్ జాయ్ ఫిల్డ్ ద ఎయిర్, చుట్టుపక్కల అందరూ కేరింతలతో వాళ్ళు చేస్తున్నటువంటి అల్లరి, నవ్వులు అవన్నీ కూడా మాకు కనబడుతూ ఉన్నాయి. ఐ జాయిన్ ఇన్, నేను కూడా ఇందులో జాయిన్ అయ్యాను. బర్నింగ్ సమ్ స్పార్క్లర్స్ అండ్ మార్వలింగ్ ఎట్ ద కలర్ఫుల్ డిస్ప్లే అబౌవ్, వాటిలో కొన్ని క్రాకర్స్ ఏవైతే వాటిని వెలిగించాను, ఆ డిస్ప్లే చూస్తూ ఉంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ద డే ఎండెడ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ కంటెంట్మెంట్ అంటే సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్. ఆ రోజు చక్కగా కళ్ళ నిండా మనసు నిండా సంతృప్తితో పండగ అనేది ముగిసింది. సరౌండెడ్ బై ద లవ్డ్ వన్స్, చుట్టుపక్కల ఆ రోజు మా ఇంట్లో వాళ్ళందరూ చుట్టాలందరూ రావడంతో పండగ వాతావరణం అంతా కూడా సంతృప్తిగా ముగిసింది. దీపావళి ట్రూలీ బాట్ లైట్ అండ్ జాయ్ ఇంటూ అవర్ లైఫ్స్ టుడే, ఈ దీపావళి పండుగ ఏదైతే ఉందో నిజంగానే మా అందరి జీవితాల్లో కూడా వెలుగుని, సంతోషాన్ని తెచ్చిపెట్టింది. ఈ విధంగా డైరీ ఎంట్రీ రాయొచ్చు. యాక్టివిటీ 8 ఇచ్చారు ఇక్కడ మనకి. పారాగ్రాఫ్ రైటింగ్ అనే గివెన్ టాపిక్, ఇచ్చినటువంటి ఏదైనా ఒక టాపిక్ మీద పారాగ్రాఫ్ రైటింగ్ రాయటం. ఇక్కడ బెలూన్స్కి సంబంధించి ఇచ్చారు. ఆ బెలూన్స్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఏ పారాగ్రాఫ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ టెల్స్ అబౌట్ ఏ సింగిల్ ఐడియా. దేన్ని మనం పారాగ్రాఫ్ అంటామంటే కొన్ని గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపితే ఒక పారా అంటాము. ఆ పారాలో ఒకే ఒక సింగిల్ ఐడియా, ఒకే ఒక ఆలోచన గురించి మొత్తం కూడా ఈ పారా తెలియజేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెలూన్స్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ ఈ పారా తెలియజేస్తుంది. ఇక్కడ ఏ పారాగ్రాఫ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ టాపిక్ సెంటెన్స్ దట్ టెల్స్ ద రీడర్ ద మెయిన్ ఐడియా ఆఫ్ పారాగ్రాఫ్. ఇందులో మొదటి సెంటెన్స్ ఏదైతే ఉందో అది పారాగ్రాఫ్ దేని గురించి తెలియజేస్తుందో ఆ మెయిన్ ఐడియా ఏదైతే ఉందో మొదట్లో ఉంటుంది. మధ్యలో వచ్చేసరికి సపోర్టింగ్ డీటెయిల్స్ దట్ గివ్ డీటెయిల్స్ అబౌట్ ద మెయిన్ ఐడియా. మధ్యలో వచ్చేసరికి మన స్టార్టింగ్లో చెప్పిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన సపోర్టింగ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో మధ్యలో ఉంటాయి. చివరిలో వచ్చేసరికి కన్క్లూడింగ్ సెంటెన్స్ అంటే ముగింపు అనమాట. దట్ బ్రింగ్స్ ద పారాగ్రాఫ్ టు క్లియర్. సో ఈ యొక్క ముగింపు వాక్యం ఏదైతుందో దాంతో పారాగ్రాఫ్ ఒక క్లియర్ మీనింగ్ మనకి తెలియజేస్తుంది. కింద నవ్ రైట్ ఏ పారాగ్రాఫ్ అబౌట్ హౌ యూ స్పెంట్ అన్ ఇంట్రెస్టింగ్ వీకెండ్, రైట్ ఎవర్ సెంటెన్సెస్ అండర్ ద కరెక్ట్ హెడింగ్స్. సో కింద మనకి ఒక టాపిక్ ఇచ్చారు. పోయిన వారాంతము అంటే వీకెండ్ అంటాము. ఆ వీకెండ్ని మీరు ఎలా గడిపారో రాయండి అని చెప్పేసి అంటున్నారు. దీన్ని కూడా టాపిక్ అంటే ఫస్ట్ సెంటెన్సు, సపోర్టింగ్ డీటెయిల్స్ మీరు రాసిన దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి కొన్ని సెంటెన్స్లు, చివరిలో కన్క్లూడింగ్ సెంటెన్స్ రాయాలి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి లాస్ట్ వీక్ వీ స్పెంట్ అవర్ టైమ్ అట్ రామోజీ ఫిల్మ్ సిటీ ఇన్ హైదరాబాద్. లాస్ట్ వీక్ మా ఫ్యామిలీ అందరం కూడా మా సమయాన్ని గడపడం కోసం వీకెండ్కి మేము హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాము. సపోర్టింగ్ డీటెయిల్స్, వీ రీచ్డ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఇన్ ద మార్నింగ్కే చేరుకున్నాము. ఇట్ వాజ్ సో ఎగ్జైటింగ్, అందరికీ కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. అండ్ ఎవ్రీబడి ఎంజాయింగ్ ద సీనరీస్ ఇన్ ద ఫిలిం సిటీలో ఉన్నటువంటి ప్రతి సీనరీని మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఎస్పెషల్లీ ద బాహుబలి సెట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. అక్కడ ఉన్నటువంటి బాహుబలి సెట్ ఏదైతే ఉందో అది మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. కంక్లూడింగ్ సెంటెన్స్, ఇక ముగింపు వాక్యం వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ మెమరబుల్ టూర్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఈ యొక్క టూర్ ఏదైతే ఉందో హైదరాబాద్లో ఉన్నటువంటి రామోజీ ఫిల్మ్ సిటీని చూడటం ఏదైతే ఉందో అది మా అందరి యొక్క జీవితాల్లో ఒక మెమరబుల్ టూర్గా ముగిసిపోతుంది.
ఈ విధంగా ఒక పేరా ఇస్తే దాని యొక్క స్టార్టింగ్ సెంటెన్సు, నెక్స్ట్ సపోర్టింగ్ ఐడియాస్, ఒక కన్క్లూడింగ్ సెంటెన్స్తో ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ మనం క్రియేట్ చేయొచ్చు. యాక్టివిటీ 9 వచ్చేసరికి లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. We use may to say that something is possible. MAY మే ఏదైతే ఉందో దాన్ని మనం ఏదైనా జరగటానికి అవకాశం ఉంది అని చెప్పడానికి ఉపయోగిస్తాము. ఇట్ మే రైన్ టుడే, ఆకాశంలో మబ్బులు ఇలా కనబడుతున్నాయి, అది చూడంగానే మనం ఏమంటాం, వర్షం పడవచ్చు అని చెప్పేసి. ఇట్ మే రైన్ టుడే మీన్స్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఇట్ విల్ రైన్ టుడే, వర్షం కురవటానికి అవకాశం ఉంది. షీ మే కమ్ టుమారో, తాను రేపు రావచ్చు అంటే మేబీ తాను రావడానికి అవకాశం ఉంది. ద ట్రైన్ మే బీ లేట్, ఇప్పటికే రావాలి, ఇంకా ఇప్పటి వరకు రాలేదంటే ఖచ్చితంగా ట్రైన్ లేట్ అవుతుంది అనమాట. అంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ట్రైన్ కమింగ్ లేట్, అంటే ట్రైన్ ఆలస్యంగా రావడానికి అవకాశం ఉంది. ఇలా పాసిబిలిటీకి సంబంధించినటువంటి దాన్ని ఇండికేట్ చేయడానికి మనం ఉపయోగించేదే మే, MAY మే. నెక్స్ట్ తర్వాత మనకి పోయం ఉంది. పోయం కింద యాక్టివిటీ 10లో ఫైండ్ ద రైమింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్ అండ్ యాడెడ్ ఏ ఫ్యూ మోర్. పోయంలో ఉన్నటువంటి కొన్ని రైమింగ్ వర్డ్స్ని ఇక్కడ రాయండి అంటున్నారు. క్రోయింగ్, ఫ్లోయింగ్, స్నోయింగ్, గ్రోయింగ్. ట్విట్టర్, గ్లిటర్, బిట్టర్, ఫిట్టర్. యంగెస్ట్, స్ట్రాంగెస్ట్, బిగ్గెస్ట్, లాంగెస్ట్. మౌంటైన్, ఫౌంటైన్, మెయింటైన్, రీటైన్. సెయిలింగ్, ప్రివైలింగ్, ఫెయిలింగ్, మెయిలింగ్. ఈ విధంగా పోయంలో ఉన్నటువంటి రైమింగ్ వర్డ్స్ని ఐడెంటిఫై చేసి మనం ఇక్కడ రాయొచ్చు. యాక్టివిటీ 11 వచ్చేసరికి ప్రాజెక్ట్ వర్క్. విచ్ కంట్రీ వుడ్ యూ లైక్ టు విజిట్ వెన్ యూ గ్రో అప్. పెద్దయ్యాక నువ్వు ఏ కంట్రీకి వెళ్ళాలనుంది. కలెక్ట్ ద డీటెయిల్స్ అండ్ రైట్ అబౌట్ దట్ కంట్రీ. దానికి సంబంధించిన డీటెయిల్స్ రాయండి అంటున్నారు. మ్యాప్ ఆఫ్ ద కంట్రీ, ఇట్స్ నేషనల్ ఫ్లాగ్. ఆ కంట్రీ యొక్క మ్యాప్, దాని యొక్క నేషనల్ ఫ్లాగు. స్టాంప్స్ ఆఫ్ ద కంట్రీ, ఇట్స్ కరెన్సీ. ఆ దేశం యొక్క స్టాంప్స్, అక్కడ ఉపయోగించేటువంటి కరెన్సీ. సమ్ ఫేమస్ మాన్యుమెంట్స్, అక్కడ ఉన్నటువంటి ప్రముఖ కట్టడాలు. కింద రిడిల్స్ ఇచ్చారు మనకి. రిడిల్స్ అంటే చిక్కు ప్రశ్నలు అనమాట. దానిలో ఫస్ట్ వన్ చూస్తే దే కమ్ అవుట్ ఎట్ నైట్, రాత్రిపూట వస్తాయి. వితౌట్ బీయింగ్ కాల్డ్, మనం పిలవకుండానే వస్తాయి. అండ్ ఆర్ లాస్ట్ ఇన్ ద డే, పగలు మనకు కనపడకుండా పోతాయి. వితౌట్ బీయింగ్ స్టోలెన్, వాటిని ఎవరు తీసుకెళ్లరు. వాట్ ఆర్ దే, అవి ఏంటంటే రాత్రిపూట మనం పిలవకుండా వచ్చే నక్షత్రాలు, పగలు మనం చెప్పకుండానే వెళ్ళిపోయాయి, ఎవరు దొంగిలించరు. స్టార్స్ అనమాట. వెన్ ఐ ఆమ్ అలైవ్ ఐ డు నాట్ స్పీక్, నేను బతుకుండగా ఎవరితో మాట్లాడను. ఎనీవన్ హూ వాంట్స్ టు టేక్ మీ క్యాప్టివ్ కట్స్ ఆఫ్ మై హెడ్, సో ఎప్పుడైతే నన్ను బందీగా కావాలని చెప్పేసి నా తల తీసేస్తారో, దెన్ బైట్స్ మై బేర్ బాడీ. ఐ డు నాట్ హార్మ్ ఎనీవన్ అన్లెస్ దే కట్ మీ ఫస్ట్, నన్ను కట్ చేసేంత వరకు నేను ఎవరికి కూడా హాని కల్పించను. దెన్ ఐ సూన్ మేక్ దమ్ క్రై, కానీ వన్స్ నన్ను కనుక కట్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏడ్చేలా చేస్తాను. హూ యామ్ ఐ, నేనెవరు. ఆనియన్స్, ఉల్లిపాయ అనమాట. ఇది మనకి 5th క్లాస్ ఇంగ్లీష్ బ్లూజమ్స్ సెకండ్ యూనిట్ మై స్వీట్ మెమరీస్. ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మీనింగ్స్, వొకాబులరీ, టెక్స్చువల్ గ్రామరు, రైటింగ్ టాస్క్, వాటికి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.